ఓకే, నా ప్రశ్న, ముస్లిం సోదరులు కొంతమంది ఇంటర్నెట్లో యేసుక్రీస్తు చనిపోలేదు పఠిస్తున్నారు. దీనికి మనం సమాధానం ఇవ్వగలమా? వారితో మీరు డిబేట్ యూరిక్ షఫీ గారు చైర్మన్ చేయగలరా? షఫీ గారిని రమ్మంటే రాలేదు. అక్టోబర్ 30వ తారీఖు కర్నూలుకి 3 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన. మీరు నేనించేందంటే అడిగాను డిబేట్కి, 6 నెలల ముందు బుక్ అయింది డేట్, కానీ రావు. వీళ్ళు రారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే టెన్నిస్ బాల్ ఇచ్చి క్రికెట్ రాని వాడిని బౌలింగ్ చేయమని సిక్సర్ కొట్టి ఫీల్ అవుతారు. ఇచ్చేది టెన్నిస్ బాల్, ఆడికి బౌలింగ్ రాదు. వీడు పెద్ద బ్యాట్ కొట్టుకుంటాడు, కొట్టి సిక్సర్ కొట్టి చూసా అంటాడు. నేను బౌలింగ్ చేస్తానంటే వద్దులే అంటాడు. మరేం చేద్దాం? వీళ్ళు అంత దాకా ఎందుకు? జాకీర్ నాయక్ ఉన్నాడు కదా, జాకీర్ నాయక్ బుర్రలేదు. షఫీక్ అయినా కొంచెమైనా బుర్రన్నాడు, ఆడికి అస్సలు బుర్రలేదు. ఆడికి అస్సలు బుర్రలేదు అని అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ వాడు జాకీర్ నాయక్ మీద 52 కేసులు వేస్తే ఆడు ఏ దేశంలో దాక్కున్నాడు కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఆడు దమ్మున్నాడు బయట రావాలి కదా. పబ్లిక్ అడుగుతున్నాను ఈరోజు. ఆడు అన్ని ప్రసంగాలు చేశాడే, ప్రపంచమంతట్లో పీస్ ఛానల్ ఓనర్లు చెప్తున్నాడే. ఈ రోజు 52 కేసులు ఆడి మీద వేసి అరే నువ్వు బయటకు వచ్చి సమాధానం ఇవ్వంటే ఏ దేశంలో ఉన్నాడు కూడా ఆడు చెప్పట్లేదు. మరి దమ్మున్నవాడైతే రావాలి కదా, అది చెప్పేది రుజువు చేసుకునేవాడైతే రావాలి కదా. అర్థమవుతున్నాయి ఇప్పుడు నీకు? టెన్నిస్ బాల్ క్రికెట్ రానోడికి ఇచ్చి బ్యాట్తో 6 కొట్టి నేను కొట్టాను అంటే ఎలా ఉంటుంది? అక్టోబర్ 30వ తారీఖు కర్నూలులో పోస్టర్లు కూడా అతుక్కుపోయింది. షఫీక్ నేను మాట్లాడాను, రాడు. 3 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? వాడికి కుదరలేదు, తెలిసిపోయింది వాడు ఓడిపోతానని. యెహోవా దేవుడు అల్లా ఒకడు కాదు అది నా డిబేట్. వాడు ఒకడే అంటాడు, దాన్ని చూసుకున్నామన్నా రాలా. ఎందుకంటే అదే డిబేట్ నేను అబుదాబిలో చేశాను, ఓడిపోయాడు అక్కడ. అదే డిబేట్ అమెరికాలో చేశాను, ఓడిపోయాడు. అదే డిబేట్ ముస్లిం దేశంలో ముస్లింల ప్రజల మధ్యన మైకు పట్టుకొని ఖురాన్లో తప్పులు ఇదిరా అని 14 తప్పులు నోరు తెరిచి మాట్లాడి ఫేస్బుక్ లో డైరెక్ట్ గా పెట్టారు. గంటలో 96 షేరింగ్లు పెట్టారు. గంటలో 96 షేరింగ్. వాళ్ళు శాతకాక చేసిన పని చెప్పంటారా? తర్వాత రోజు నా పేరున ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఎడ్వర్డ్ విలియం స్పిరిచువల్ మెసేజెస్ అని 20 బ్లూ ఫిల్మ్లు పెట్టారు నన్ను ఏడిపించడానికి. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోయారు. 20 బ్లూ ఫిల్మ్లు పెట్టారు నా మెసేజ్లను. ఎందుకు పెట్టారు తెలుసా? సిగ్గు లేదా నాలో మాట్లాడడానికి. అందులో ఒక్క ప్రశ్నకు వాళ్ళ జవాబు చెప్పలేరు. కాబట్టి తమ్ముళ్ళు, వీడు టీవీ మెసేజ్ అసలు నువ్వు ఎందుకంటున్నావు? ఎవడైనా క్రికెట్ ఆడాలంటే ఆయనకి ఎత్తుకో హెల్మెట్, కాలుకి ప్యాడ్లు, చేతులకి గ్లౌజులు ఉండాలి కదా. అదే విధంగా ఖురాన్ గురించి చదవాలి, ఖురాన్ గురించి వినాలంటే ముందు నువ్వు ఏం చదవాలా? నువ్వు అది చదవకుండా అది ఎందుకు వెళ్ళావు? మొహం పొగులుద్ది, అవునా కదా? సింపుల్ భాషలో చెప్పాలి. కాబట్టి ముందు నువ్వు బైబిల్ చదువు. నువ్వు దిట్టయితే ఖురాన్ కాదు ఇస్లాం దేశం వెళ్ళైనా వాగొచ్చు. నేను ఇస్లాం దేశం వెళ్ళి దుబాయ్లో మాట్లాడాను, మీటింగ్ పెట్టుకొని టెన్షన్ పడుతున్నారు. అదే నేను మాట్లాడేవాడు, నాకు లేని టెన్షన్ మీకు ఎందుకు అంటారు? డైరెక్ట్ గా నేను ఇండియా రాకముందే వరుసగా చాటింగ్, సార్ ఏంటి సార్ ఇది ఇంత డైరెక్ట్ గా అనేసారు, ఏంటి సార్ మీరు దాన్ని తీసేయాలి సార్ అన్నాడు. తీయకపోతే ఏంటి అని అన్నా అంటే 2 గంటల్లో వెబ్సైట్ వచ్చేసింది, ఎడ్వర్డ్ విలియం స్పిరిచువల్ మెసేజ్. నేను దానికి భయపడి ఏది నా పరువు పోతుంది, నా క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుందని ఫేస్బుక్ లో దాన్ని తీపించాను. అప్పుడు వాడు లోనికి వస్తున్నారు. కానీ దాంతో వాడు ఒక్క విషయం నాకు అర్థమైంది, ఏంటి తెలుసా? చేత కాదు వాడికి, డిబేట్కి రావడం చేత కాదు. కాబట్టి ముస్లింల గురించి ప్రశ్న అడుగుతారు.